సో త్వరలో వీళ్ళిద్దరు కలిసి ఒకే వేదికను ఎక్కనున్నారు. అదేవిధంగా పార్టీలో కూడా వైసీపీలో కీలక బాధ్యతలు తీసుకోవడానికి షర్మిల గారు సరే అన్నారు అనే మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి. అయితే అఫీషియల్గా ఎక్కడ ప్రకటించలేదు ఇది. కానీ మొత్తం మీద మాత్రం ఆమె కూడా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో కొంచెం మెత్తబడ్డారని చెప్పుకోవచ్చు. యాక్టివిటీ అనేది కొంచెం స్లో అయింది. సో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక బలమైనటువంటి వ్యక్తి, కుటుంబంలో బలాన్ని బాగా, అంటే ఈ కుటుంబం అనేది అవసరమే కదా, వ్యతిరేకత ఉంటే మనం హ్యాపీగా చేయలేం. ఏ పని అయినా చేయాలంటే ఖచ్చితంగా కుటుంబ సహాయ సహకారాలు ఉండాలి. సో అదేవిధంగా సొంత సోదరి, వాళ్ళిద్దరే కదా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో మెత్తబడ్డారు. సరే కలుస్తానంటే అంత మంచిదే కదా అనే మాటలు కూడా వినిపించాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు అందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు. సో త్వరలో షర్మిల గారు జగన్ గారు కలవనున్నారు. సో ఇదంతా కూడా వైసీపీకి శుభపరిణామం. నెక్స్ట్ ఎలా జరుగుతుంది అనేది మాత్రం కొంచెం వైసీపీ శ్రేణుల్లో ఆశ్చర్యంగాను సంతోషకరంగా ఎదురు చూస్తున్నారు. సరే ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.